నెల్లూరు జిల్లా ఉదయగిరి ఆర్టీసీ డిపోలో శుభమస్తు షాపింగ్ మాల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నప్పరెడ్డి సురేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యాల కోసం ఆర్టీసీ డిపోలలో మౌలిక వస్తువులను మెరుగుపరచడం ప్రభుత్వ లక్ష్యమని వారు తెలిపారు. ముఖ్యంగా వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు త్రాగునీరు అందుబాటులో ఉండేలా ప్లాంట్ ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్లాంట్ ద్వారా ప్రతిరోజు డిపోకు వచ్చే వందలాది మంది ప్రయాణికులు, డ్రైవర్లు, కండక్టర్లు లాభపడతారని పేర్కొన్నారు. ఏదైతే పాము నుంచి నెల్లూరు వెళ్తుందో అది తిరిగి రిటర్న్ నెల్లూరులో చాలా సమస్యలు ఈ డిపోలో కూడా 14,000 చిల్లర బస్సుల్ని ఆల్టర్నేటివ్ గా తెచ్చారు. 15 లక్షలు అయిపోయి తీసేసి. అయినప్పటికీ ఇప్పుడు శ్రీశక్తి పథకం వచ్చింది కాబట్టి బస్సులు సరిపోవట్లేదు. అయితే మనం ఏమనుకుంటున్నాం, ఈ డీజిల్ ఖర్చు ఎక్కువ కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే సిఎన్జి బస్సులు కానీ లేకపోతే ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ బస్సులు కానీ, ఎలక్ట్రికల్ బస్సులు అనేటువంటిది పర్యావరణ హితంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఇచ్చింది. దానికి కావాల్సిన సబ్సిడీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేశారు. 1300 బస్సులు వస్తాయి. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే అతి త్వరలో రేపు రాజమండ్రి పురస్కారాల నాటికైనా సరే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ బస్సులు నడపాలని పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఆ ప్రయత్నాలు ప్రభుత్వాల నుంచి జరుగుతున్నాయి. అయినప్పటికీ ఆ బస్సులు సరిపోవు. అందుకని సిఎన్జి బస్సులు కొనాలని సూత్రప్రాయంగా మన వాళ్ళు కూడా ఆలోచించారు. అంటే అటు ఎలక్ట్రిసిటీ బస్సులు జరుగుతూ ఉంటాయి, సిఎన్జి బస్సులు గ్యాస్ ఆధారిత బస్సులు కూడా తీసుకోవాలని కూడా నిర్ణయించున్నారు. అవి కూడా ఒక 600 బస్సులు అతి త్వరలో తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో కూడా ఉంది. ఎందుకని ఒకప్పుడు కరోనా తర్వాత ఆర్టీసీ వైపు చూడనటువంటి ప్రజలు ఎప్పుడైతే శ్రీశక్తి పథకం వచ్చిందో గ్రామానికి బస్సు కావాలనేటువంటిది విపరీతమైన డిమాండ్ ఉంది. ఒకప్పుడు మనం చెయ్యి ఎక్కడ ఎదిగితే అక్కడ ఆపగలిగేవాళ్ళం. ఇప్పుడు బస్సే 100 మందితో పోతున్నప్పుడు డ్రైవర్ అసలు అటు ఇటు చూడలేని పరిస్థితి కూడా ఉంది. అందుకని ఒక్కొక్కసారి వీళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, ప్రయాణికులు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకని అట్లనే ఎవరైతే డబ్బు పెట్టి కొనుక్కున్నటువంటి మగ ప్యాసింజర్స్ వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల ఈ వైపు నుంచి మేము బోర్డులో కానీ ప్రభుత్వానికి కానీ చెబుతున్నాం. అతి త్వరలో కొత్తగా బస్సులు కూడా వస్తాయి.